పెందుర్తి సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని అభివృద్ధి దిశగా ముందుకు నడిపిస్తానన్న ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు పెందుర్తి ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి కమిటీగా బండారు వరూధిని నాయుడు, రాపర్తి శంకర్ ఆనంద్ ఎమ్మెల్యే పంచకర్ల ఆధ్వర్యంలో ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు మీడియాతో మాట్లాడుతూ పెందుర్తి సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని అభివృద్ధి దిశలో భాగంగా సిహెచ్సికి అభివృద్ధి కమిటీ 5 సభ్యులను నియమించామన్నారు. వారు వైద్యులతో మమేకమై అనినిత్యం ప్రజలకు మరింత ఆరోగ్య సేవలు అందించాలని సూచనలు, సలహాలు అందించారు. ఈరోజు పెందుర్తి హాస్పిటల్ కమిటీ ప్రమాణ స్వీకారం మరియు డెవలప్మెంట్ మీద మీటింగు. ఈ హాస్పిటల్కి చైర్మన్గా ఎమ్మెల్యే ఉంటాడు, సభ్యులుగా కొంతమందిని తీసుకుంటూ వాళ్ళందరి సర్వీసు ఈ హాస్పిటల్ డెవలప్మెంట్కి ఉపయోగపడే విధంగా సెలెక్ట్ చేశా. 5 సభ్యులు, డాక్టర్సు, అలాగే జీవీఎంసీ నుంచి జోనల్ కమిషనరు, ఎంపీడీఓ సభ్యులుగా ఉంటారు. నేను చైర్మన్గా ఉంటూ అనునిత్యం ఈ హాస్పిటల్ ప్రజలకి మంచి సర్వీస్ ఇచ్చే విధంగా కార్యక్రమాలు చేయాలి అని చెప్పి ఈరోజు తీర్మానం చేయటం, ప్రమాణ స్వీకారం చేయించడం జరిగింది. అలాగే నైట్ సర్వీస్ డెవలప్ చేయటం, ఎవరైతే పేషెంట్లకి క్వాలిటీ సర్వీసు నీట్గా ఎక్కడా కూడా అంటువ్యాధులు ప్రబలకుండా, అంటువ్యాధులు రాకుండా, ఏ బ్యాడ్ స్మెల్ రాకుండా, మన ఇల్లు ఎలా పరిశుభ్రంగా ఉంచుకుంటామో హాస్పిటల్ను కూడా అంతే పరిశుభ్రంగా ఉంచుకునే విధంగా మంచి క్వాలిటీ మెడిసిన్, క్వాలిటీ టైమ్లీ సర్వీస్ ఇచ్చే విధంగా కొన్ని నిర్ణయాలు చేశాం. తప్పకుండా మా డాక్టర్లు, మా సూపరింటెండెంట్ కానీ, మా డాక్టర్లు కానీ, మా సిబ్బంది కానీ అంచనాలకు మించి పనిచేస్తారని మనస్ఫూర్తిగా విశ్వసిస్తూ, ఎవరైతే ఈ రోజున కమిటీ మెంబర్స్గా బాధ్యతలు తీసుకున్నారో రేపు ఇంకా 2 లేక 3 బాధ్యతలు తీసుకుంటారు. వాళ్ళందరూ కూడా రోజువారీ పర్యవేక్షణ చేయాలని, ఎక్కడ ఏ ఇబ్బంది ఉన్నా మీదేదో పదవిగా ఎవరి మీద పెత్తనం చేసే విధంగా కాకుండా రోజు కూడా డాక్టర్స్ కానీ సిబ్బంది పనులకు ఆటంకాలు కలిగించకుండా, చాలా చోట్ల పదవి రాగానే అది మనం చేయాలన్న ఆతృతతో ఆ కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చేస్తుంది. అలా కాకుండా ఇది సెన్సిటివ్ జాబు, సర్వీస్ ఓరియంటెడ్ జాబు. అందుకని పేషెంట్లకి, డాక్టర్లకి అనుసంధానంగా ఎవరికి ఇవ్వాల్సిన గౌరవ మర్యాదలు వారికి ఇచ్చుకుంటూ సర్వీస్ ఓరియంటెడ్గా మీరు పనిచేయాలని చెప్పి మా సభ్యులను కోరుతూ, వాళ్ళకు సహకరించాలని చెప్పి మా డాక్టర్ల సిబ్బందిని కోరుతూ